ఈస్ట్, వెస్ట్, సౌత్ దిక్కు ఏదైనా దిక్సూచిలా ఉంటాం. ప్రాంతం ఏదైనా పార్టీ ఏదైనా ప్రజాపక్షం వైపు ఉంటాం. మీ ఐఎన్బి టీవీ న్యూస్ సత్యాన్ని సాక్షాత్కరిస్తాం. నమస్తే, మీరు చూస్తున్న ఐఎన్బి న్యూస్. ముందుగా మధుసూదన్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఈరోజు 5వ భాగం కొరకు. సార్ చెప్పండి. వైఎస్ఆర్ పార్టీలో నాయకునిగా కొనసాగి ఇప్పటి వరకు పార్టీ మారకుండా జగన్మోహన్ రెడ్డితోనే నడుస్తున్నారు కదా, దానికి కారణం ఏంటి? ముందుగా ఐఎన్బి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, ఐఎన్బి న్యూస్ వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజానికానికి నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పార్టీ స్థాపించారనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన అసూలు బాసినటువంటి ప్రజా సేవలోనే అసూలు బాసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణానికి తట్టుకోలేక ఆంధ్ర రాష్ట్రంలో 500కు పైచులుగు కార్యకర్తలు, రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి ప్రజలు దుర్మరణం పాలై హృదయాలు ఆగిపోయి మరణించడం జరిగింది. అటువంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పోయి నేను వాళ్ళని ఓదార్చి వాళ్ళకి అండగా నేను ఉంటాను, వాళ్ళ కుటుంబానికి నేను భరోసా ఇస్తాను అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఓదార్పు యాత్ర పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారో, ఓదార్పు యాత్రలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి హవాను తట్టుకోలేక ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డికి కండి వేయాలనే ఉద్దేశంతో ఈ ఓదార్పు యాత్రకు పోకూడదు అనేటువంటిది ఒక హుకుం జారీ చేశారు. సాక్షాత్తు ఆ రోజున్నటువంటి సోనియా గాంధీ గారు, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ లేడీగా పేరు పొందినటువంటి సోనియా గాంధీ గారు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మడమ తిప్పను, మాట తప్పును అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి పోయి ఓదార్పు యాత్ర చేయడం జరిగింది. ఆ రోజు మన మండలంలో, అంటే పెనకూరు మండలంలో కూడా ఇక్కడ అనుకోలు పంచాయతీలో ఒక ఓదార్పు యాత్ర కార్యక్రమాన్ని నేనే నిర్వహించాను. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలన్నీ కూడా ఒక 5 విగ్రహాలని నేనే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. కానీ మేము బై బేసిక్ గా రాజశేఖర రెడ్డికి అభిమానం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఆ రోజు కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ గా ఉన్న టైం అది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో, రాజశేఖర రెడ్డి యొక్క గవర్నమెంట్ ని, రాజశేఖర రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని మనం తిరిగి రావాలంటే, అటువంటి పాలన మనం తిరిగి రావాలంటే మాకు ఒకే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే దాన్ని తీసుకొని రాగలరు. రాజన్న పాలనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రాగలరు. ఇప్పుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒక 2 ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరు? రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పాలనని ఇవ్వలేకపోయారు. రాజశేఖర రెడ్డి అపర భగీరథుడు, 108 ఎన్నో కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి పేరు, ఆ కార్యక్రమం పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గుర్తించే పరిస్థితి. రోడ్లో అంబులెన్స్ పోతున్నా, వైద్యంలో ఏదైనా సహాయం కావాలన్నా కూడా రాజశేఖర రెడ్డి గుర్తొచ్చే పని. ఫీజు రీయింబర్స్మెంట్, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు తిరిగి మళ్ళా జరగాలంటే, అటువంటి రాజ్యం రావాలంటే జగన్నే రావాలన్నటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ఉద్యోగం ఈకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. రుణమాఫీ చేస్తామన్నాడు. బేషరతుగా అన్కండిషనల్ రుణమాఫీ చేస్తామన్నాడు. రుణమాఫీ పరిస్థితి, రైతులు అధోగతి పాలైనటువంటి పరిస్థితి, సరైనటువంటి మద్దతు ధర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఈ నవరత్నాల పథకాల్లో, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో 99% అన్ని వర్గాల ప్రజలకి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వయసుల ప్రజలకు కూడా నిష్పక్షపాతంగా కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, భాషలు చూడడం, చివరికి తెలుగుదేశం పార్టీయా, బీజేపీనా, లేకుంటే సిపిఎం, సిపిఐ అని పార్టీలు కూడా చూడడం, అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా లబ్ధి చేకూర్చండి అనేటువంటి సంకేతం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మీరు చూసారంటే ఒక విలేజ్ లో ఎంతమందికి పెన్షన్ రావాలో అంతమందికి పెన్షన్ వస్తుంది.
ఒక విలేజ్ లో ఎంతమందికి అమ్మఒడి రావాలనో అంతమందికి అమ్మఒడి ఇస్తుంది. అర్హతే ప్రామాణికం కానీ పార్టీని ప్రామాణికం కాదు. వాడు మా పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా, బీజేపీ కూడా అని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు. పార్టీలకి నాకు ఓటు ఇచ్చినా సరే, నాకు ఓటు అయినటువంటి వ్యక్తికి కూడా నీకు అర్హుడైతే మీరు ఆ పథకాన్ని ఇవ్వండి అయినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జీడినెల్లూరు సభలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలోయర్స్ కానీ ఎవరికి కూడా మీరు ఏ నాయకుడైనా కానీ, ఏ అఫీషియల్ అధికారి అయినా కానీ, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మీరు సహాయం చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా నేను సస్పెండ్ చేస్తాను అని హుకుం జారీ చేసి ఎంత రాక్షసులో నిరూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకం ఉంది. ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ఇచ్చారు. తల్లికి వందనం మీరు చూసారంటే రామానాయుడు అనేటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అనే నినాదంతో పోయి ఈ రోజు 15,000 ఎంతమందికి ఇస్తున్నారు? 3 లక్షలకు పైగా ఉన్నటువంటి విద్యార్థుల్ని అనర్హులుగా డిక్లేర్ చేసి అందరికీ కూడా ఈ రోజు తల్లికి వందనం పథకాన్ని తల్లికి వెన్నుపోటు పథకంగా దీన్ని నిరూపిస్తున్నారు. కానీ అందరికీ నిష్పక్షపాతంగా ఇస్తున్నారు అనేటువంటిది ఏ ఒక్కరు కూడా చెప్పేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రం లేదు. అదేవిధంగా మీరందరూ కూడా ఉఫ్ నూస్తే మీ లంగ్స్ దెబ్బతింటాయి, అందువల్ల మీకు 3 సిలిండర్స్ ఉచితంగా ఇస్తాము మహిళలకు అందరికీ కూడా అని చెప్పినటువంటి ఈ 3 సిలిండర్ల పథకాన్ని కూడా పోయిన సంవత్సరం 3 సిలిండర్లు, 1 సిలిండర్ మాత్రమే ఇచ్చి చేయదలుపుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ సంవత్సరం అసలు సిలిండర్ లేదు. సిలిండర్ ఇవ్వడంలో కూడా తిరిగి దాంట్లో ఎన్నో రకమైన వెన్నుపోట్లు. మనమే సిలిండర్ తెచ్చుకోవాలంట, ఆ తర్వాత మన సిలిండర్ కావాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అది వస్తుందో రాదో తెలియదు. ఇటువంటి దొంగ తిరుగుతున్నటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి కూడా సంవత్సరానికి 15, నెలకు 1500 లెక్కన ఇస్తానన్నటువంటి పథకం ఏమైందో తెలియదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న పథకం ఏమైందో తెలియదు. అదేవిధంగా నిరుద్యోగ 4,000 ఇస్తామన్నాడు ఒక విద్యార్థికి, నిరుద్యోగికి. ఆ పథకం ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే సూపర్ 6 పథకం మొత్తం అమలైపోయింది. ఉచిత బస్సును ప్రవేశపెట్టాడు. ఈ ఉచిత బస్సుని ప్రవేశపెట్టి 15 రకాలైనటువంటి బస్సులుంటే దాంట్లో 5 రకాల బస్సులు మాత్రమే ఉచితంగా ఈ రోజు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ఒక మహిళ ప్రయాణం చేయడానికి ఒక కట్టడి చేస్తూ బేషరతుగా నేను ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పోవచ్చు, ఏ ఒక్క ప్లేస్ నుంచి అయినా సరే ఏ ఒక్క ప్లేస్ కైనా పోవచ్చు అనేటువంటి చెప్పినటువంటి హామీ కట్టడి చేస్తూ 15 రకాల బస్సులకు మాత్రమే కట్టడి చేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తికి ఉంది. మన కేశినేని నాని దానికి ఓనర్, కేశినేని నాని అయినటువంటి విజయవాడ ఎంపీ కేశినేని నాని బిరామీ ఆఫ్ లోకేష్, ఆయన ఓనరు. అందుకని చెప్పని 99 పైసలకి 1 ఎకరాకి కట్టబడడం జరిగింది. అదేవిధంగా లూలు మార్కి వైజాగ్ 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చాం. అదేవిధంగా విజయవాడ బస్ స్టాండ్ ఇచ్చాం లూలు మార్కి. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కి 12 ఎకరాల నేల అడిగి మట్టంలో, చాలా లో మట్టంలో, లో ప్రైస్ కి ఈ విధంగా కట్టబడడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ భూములకు కానీ ప్రభుత్వ ఆస్తులకు కానీ ఏ విధమైనటువంటి భరోసా లేని నీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా రాణిస్తారనుకున్నారు? చూశారు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులంతా కూడా గమనిస్తున్నారు. ఈ రోజు రైతులకి సంక్షేమం లేదు, గిట్టుబాటు ధర లేదు. రైతులు పండించినటువంటి ధాన్యానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2,000 పలికినటువంటి ధాన్యం ఈ రోజు 1300 పలుకుతుంది. గిట్టుబాటు ధర లేదు. రైతుకి గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఫెయిల్ అయ్యాం. యూరియా కూడా ఇచ్చేదాంట్లో ఫెయిల్ అయ్యాం. ఈ రోజు మా పార్టీ వచ్చే 9వ తేదీ కూడా యూరియా పైన ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ధర్నా చేస్తున్నావు? రైతుకి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి. నువ్వు అది ఏమని ప్రశ్నించిన రైతుల్ని కూడా రాజకీయ నాయకులు చేస్తూ రైతులపై అటాక్ చేస్తూ యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందంట. ఈయన కుప్పం సైంటిస్ట్ న్యూటన్, ఈయన కుప్పం న్యూటన్ యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది కాబట్టి యూరియా వేయద్దు, యూరియా నిల్వలు లేవు అని ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని అటాక్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చు, ప్రభుత్వ భూములకి భరోసా లేదు, రాష్ట్ర భూములకి ప్రజల భూములకి భరోసా లేదు, ప్రజలకు భరోసా లేదు, పేదలంటే అభిమానం లేదు, మహిళలంటే అభిమానం లేదు. మహిళలపైన ఎన్నో రకమైన దాడులు, పేదలపైన దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు, ఎదురు మాట్లాడిన వాళ్ళపైన దాడులు,
ఈ విధంగా దాడులు చేస్తూ ఎదురు దాడికి దిగుతూ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నా నిన్ను ఏ విధంగా 2029లో క్షమిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గారి గురించి మనం చెప్పదలుచుకుంటే, ఫస్ట్ బై ఎలక్షన్లో ఏ విధమైనటువంటి ఒక సింగిల్ రూపాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టకుండా, ఒక బాటిల్ మద్యం ఇవ్వకుండా ఆయన గెలుపు ఎంత నన్నేరు మీద నడకైందో ప్రజలందరూ కూడా గమనించారు. ఆ తర్వాత ఆయన ఎంపీ అయిన తర్వాత మన ఈ నేషనల్ హైవే రోడ్డు మీద కూడా ఎంతో పోరాడి దానికి ఉన్నటువంటి సర్వీస్ రోడ్లన్నీ కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పోరాటం అందరూ కూడా గమనించారు. ఇక్కడ ఉన్నటువంటి జాలర్లు, మన సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి జాలర్లకి పులికాట్ లేక్లో మౌత్ ఓపెనింగ్, ముఖద్వారం ఓపెన్ లేని దాని వల్ల వాళ్ళు పడ్డటువంటి అవస్థలు, అది చాలా పెద్ద అవస్థ. పులికాట్లో ముఖద్వారం క్లోజ్ అయిపోవడం వల్ల వాటికన్నిటికీ కూడా పోరాడి మౌత్ ఓపెనింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసుకుని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఒక సీదా కార్యకర్త ఆయన దగ్గరకు పోయినా కూడా చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళ కష్టం ఏందని అడిగి తెలుసుకుని ఆయన శాయశక్తుల ఆ కష్టాన్ని తీర్చడం కోసం ఆర్గనైజర్లు కూడా కృషి చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా పనిచేస్తున్నారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఆయన దగ్గరకు పోయిన ఏ పార్టీ అందరికీ కూడా ఆయన నియోజకవర్గంలో పుట్టుంటే చాలు, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా పార్టీలకు అతీతంగా కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఆయనలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన గెలిపేదానికి నిరసనం 7 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్నా కానీ ఒక ఎంపీ గెలవడం అనేది నిజంగా మధ్య గురుమూర్తి గారి యొక్క ఆయన స్థితికి, ఆయన ప్రజల్లో ఆయనకున్నటువంటి ఆదరణకి నిరసనంగా మనం ఈరోజు చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆయన రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాడు.